హలో అండి. ఈరోజు మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే ఎన్కోడర్, ఆ తర్వాత డీకోడర్. ఓకే. ఎన్కోడర్, డీకోడర్ గురించి నేర్చుకుందాం. సింపుల్గా ఏంటంటే ఎన్కోడర్ ఏం చేస్తుందంటే రీడబుల్ ఫార్మాట్ నుంచి టు నాన్ రీడబుల్ ఫార్మాట్కి మారుస్తుంది. ఓకేనా. డీక్రిప్టర్ ఏం చేస్తుందంటే ఎన్కోడర్, డీకోడర్ ఏం చేస్తుందంటే దీనికి రివర్స్ నాన్ రీడబుల్ ఫార్మాట్ టు రీడబుల్ ఫార్మాట్ కి చేంజ్ చేస్తుంది. ఈ రెండిటికి డిఫరెన్స్ అదే. ఓకేనా. రీడబుల్ ఫార్మాట్ ఏంటండి, నాన్ రీడబుల్ ఫార్మాట్ ఏంటి ఏందని అని చెప్పి కొంతమందికి డౌట్ ఉంటుంది. సో దాని గురించి కన్క్లూజన్ని సినారియోలో నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చదువుతున్నా, చూడండి. ఓకే, ఇది క్లోజ్ చేసేస్తున్నా. నాన్ రీడబుల్ ఫార్మాట్కి ఎగ్జాంపుల్ ఏంటంటే సింపుల్కి SAPCPI తీసుకున్నాం. దీన్ని నార్మల్ టెక్స్ట్, దీన్ని నాన్ రీడబుల్ ఫార్మాట్కి మార్చాలంటే ఎన్క్రిప్ట్ చేయాలి. నేనైతే బేస్ 6ని యూస్ చేసి చేస్తున్నా. యాక్చువల్గా అయితే మనం వాడే బేస్ 64. ఎగ్జాంపుల్కి చదువుతున్నాను నేను జస్ట్. ఓకే, ఇదేంటి నార్మల్. ఓకే, ఇది నార్మల్ టెక్స్ట్. దీన్ని ఎన్కోడ్ చేస్తే ఏమవుతుందంటే దీనికి 1, దీనికి 2, 3, 4, 5, 6 ఇట్లా వచ్చింది ఈ నెంబర్స్. ఓకేనా. ఈ నెంబర్స్ని బేస్ చేసుకొని ఇది బేస్ 6 మీద ఇది ఎన్కోడ్ చేస్తున్నాం అనుకోండి. ఓకే, ఇట్లా మనకి డేటా అన్నది వెళ్తుంది. ఇది డేటా, ఇది ఎన్కోడర్ కదా, బేస్ 6 ఇది వెళ్తుందండి. ఇది వెళ్తుంది, దీనికి ఇది ఎమిడెడ్ అవుతుంది. ఓకే, ఇట్లా క్లమ్జీగా వెళ్తుంది డేటా. నెంబర్స్లో టైప్లో వెళ్ళిన తర్వాత ఈ నెంబర్స్ మనకి ఏమవుతాయి అంటే మళ్ళీ బేస్ 6 డీకోడర్ని వాడినట్లయితే, ఈ బేస్ 6 డీకోడర్ని వాడినట్లయితే ఏమవుతుందంటే ఈ డేటా ఇట్లా వస్తుంది 1 5 6 4 3 2 ఇట్లా వస్తుంది కదా. బేస్ 6 డీకోడర్ని వాడినట్లయితే అది ఏం చేస్తుందంటే మళ్ళీ రీడబుల్ ఫార్మాట్లోకి పంపిస్తుంది. డేటా అనేది ఇట్లా వస్తుంది మనకి. ఓకే, ఇట్లా వస్తుంది. దీన్ని మళ్ళీ బేస్ 6ని యూజ్ చేసి మళ్ళీ దీంట్లో ఒక డీక్రిప్టర్ ఉంటారు. అతను డీక్రిప్టర్ ఉంటుంది, అదొక మిషన్. సో ఆల్గారిథం అది. ఓకే, అది ఎట్లా చేస్తుందంటే మళ్ళీ 1కి ఏంటి ఎస్. ఓకే, ఆ తర్వాత 5కి ఇక్కడికి వచ్చేటప్పుడు మీకు ఇవి ఉన్నాయి చూసారా, ఇవి యాస్టీస్ ఇంతే రావండి. ఇది ఎట్లా వస్తుంది అన్న దాని గురించి ఒకసారి చూపిస్తున్నా, చూడండి. డీక్రిప్టర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక ఆర్డర్లో వచ్చింది అనుకోండి 2 3 4 5 6. ఓకే, 1 2 3 4 5 6 లెటర్స్ ఉన్నాయి కాబట్టి బేస్ 6 మీద చేస్తున్నాం కాబట్టి. ఓకే, 1కి ఏముంది ఎస్ ఉంది, ఏకి ఏముంది ఏకి వచ్చేసేసి 5 దగ్గర ఏ ఉంది. ఓకే, ఇక్కడ 6 దగ్గర ఏముంది పి ఉంది. ఓకే, 1 అయిపోయింది, 5 అయిపోయింది, 6 అయిపోయింది. 4 దగ్గర ఏముంది, 4 దగ్గర జీ ఉంది. 3 దగ్గర ఏముంది పి ఉంది. 2 దగ్గర ఐ ఉంది. ఓకే, ఇట్లా వస్తుంది. ఇది ఇన్కమింగ్ డేటా. ఓకే, ఇది ఇన్ డేటా అనుకోండి, ఇది ఇన్ డేటా ఇట్లా వస్తుంది కదా. దీన్ని ఈ డీక్రిప్టర్ని వాడి మనం ఏం చేస్తామంటే మళ్ళీ దాన్ని ఒక అరేంజ్మెంట్ లాగా
డీకోడ్ చేసి ఇట్లా వచ్చిన క్లమ్జీ ఉన్న డేటా ఇదేంటి ఇట్లా ఎట్లా పడితే ఎట్లా వచ్చింది. దీంట్లో ఉన్నది వాడు మనకు తెలిసి ఎస్ఏపి సిపిఐ మనకు తెలుసు. కాకపోతే అన్నోన్ పర్సన్ ఎవరన్నా వెళ్తున్నారు ఈ డేటా ఈ విధంగా చూశాడు అనుకోండి, ఏందిరా ఇది ఇట్లా ఉందని చెప్పి అనుకుంటాడా. దీన్ని బేస్ 6ని పెట్టి మళ్ళీ డీకోడ్ చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ అదేం చేస్తుందంటే నెంబర్స్ని కరెక్ట్గా అరేంజ్ చేస్తుంది. అది ఎట్లా 1 5 6 4 3 2 ఓకేనా. ఇప్పుడు దీన్ని బట్టి ఇక్కడ ఏం చేస్తున్నామంటే మళ్ళీ 1 దగ్గర ఏముంది ఎస్, ఓకే. 5 దగ్గర ఏముంది ఏ. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ ట్రాక్ చేయండి. 1 దగ్గర ఏముంది ఎస్. కలర్ చేంజ్ చేస్తాను, ఓకే. 1 దగ్గర ఎస్ ఉంది, ఓకే. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే 5 కదా. 5 దగ్గర ఏముంది ఏ ఉంది, ఓకే. 6 దగ్గర ఏముంది పి ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే 2 దగ్గర ఏముంది ఐ ఉంది, ఓకే. నెక్స్ట్ 3 దగ్గర ఏముంది 3 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా. 3 దగ్గర ఏముంది పి ఉంది, పి ఇక్కడ రాసుకో. ఆ తర్వాత 2 దగ్గర ఐ రాసుకో. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇంకేమున్నాయి, ఇంకొకటే మిస్, ఇంకా 2 మిస్ అయినాయి. 6 కదా, 6 దగ్గర పి ఉంది, ఓకే. ఇంకా నెక్స్ట్ జీ ఉంది కదా, 4 దగ్గర ఉంది అది, ఓకే. 4 దగ్గర ఏముంది జీ ఉంది, ఓకేనా. ఎస్ఏపి సిపిఐ ఇది జీ కాదు, ఇది సి, ఓకే. అంతేనా, ఎస్. ఎస్ఏపి సిపిఐ ఇది సిఏగా, ఓకే. ఎస్ఏపి సిపిఐ అని ఒక వర్డ్లా తయారైంది చూడండి. ఈ విధంగా ఎన్క్రిప్షన్ జరుగుతుంది. మీకు ఎన్క్రిప్షన్ ఎట్లా చెప్పానన్నది ఇప్పుడు మీకు అర్థమైంది. ఇది క్లియర్గా చూడండి కరెక్ట్గా, అప్పుడే మీకు అర్థమవుతుంది ఎన్క్రిప్షన్ అంటే ఏంటి అన్నది. ఇప్పుడు ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ గురించి సింపుల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఒక సెండర్ ఉంటాడు, ఇక్కడ ఒక మనకి రిసీవర్ ఉంటాడు, సెండరు ఇక్కడ రిసీవరు. ఇది ఒక ఫ్లో అనుకోండి, ఫ్లో లోపల ఇట్లా ఉంటాయి. దీని స్టార్ట్, ఇది ఎండ్, ఇది మెయిల్ అనుకోండి, ఓకే. ఆల్రెడీ మెయిల్, ఇది హెచ్టిటిపి ఎస్. ఇక్కడ నుంచి మనం డేటా తీసుకుంటున్నాం, ఇది రిసీవరు ఓ డేటా నుంచి, ఇది ఆర్ఆర్ రిక్వెస్ట్ రిప్లై. ఇక్కడ మనం ఇంకా 2 ప్యాలెట్ ఆప్షన్స్ వాడుతున్నాం. ఒకటి కలర్ చేంజ్ చేస్తాం. ఒకటి వచ్చేసి ఎన్కోడర్, ఇంకోటి వచ్చేసి డీకోడర్. ఇది బేస్ 64కి సంబంధించినవి 2, బేస్ 64కి సంబంధించినవి ఇవి 2 నేను వాడుతుంది, ఓకేనా. దీన్ని బట్టి ఇక్కడ మనం ఈ డేటా అన్నది రీడ్ చేస్తాం, ఓకే. ఈ రీడ్ అండ్ రైట్, ఓకే. డీకోడ్ చేస్తాం. రీడ్ అండ్ రైట్ అంటే రీడ్ చేసిన డేటాని ఎన్కోడ్, ఆ తర్వాత డీకోడ్ అన్నది చేస్తాం. ఎన్కోడ్ చేసే ముందు అవుట్పుట్, డీకోడ్ చేసిన తర్వాత అవుట్పుట్ ఎలా వస్తుంది అన్న దాని గురించి కూడా మీకు ఎగ్జాంపుల్తో సహా ఒక ఫ్లో అన్నది చేసి మీకు క్లియర్ కట్గా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చలో ఆ సినారియో అన్నది ఇప్పుడు డెస్క్టాప్ స్క్రీన్కి వెళ్ళిపోయి ఎన్కోడర్ డీకోడర్కి సంబంధించి కాన్సెప్ట్ అన్నది ఈరోజు నేర్చుకుందాం. చలో చూద్దాం. ఎన్కోడర్ డీకోడర్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ అయితే నేర్చుకోవడం జరిగింది. సో దాని గురించి మీకు క్లియర్ కట్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే. ఈ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ పెట్టాను పొద్దున్న చేద్దాం అని చెప్పి, ఇది నెక్స్ట్ సెక్షన్లో చూపిస్తాను నేను మీకు. ఇది ఫ్లో చాలా పెద్దది అయిపోయింది, ఇది కొంచెం కన్ఫ్యూజన్గా కూడా ఉంటుంది. సో నేను ఇంకొక ఫ్లోలో చదువుతాను నెక్స్ట్ వచ్చే సెక్షన్స్ మొత్తం.
ఓకేనా. ఈ ఇంతవరకు ఎన్ని సెషన్స్ అయినాయి, 11 ఏదో అయినాయి, 10 11. ఆ సెషన్స్ మొత్తం ఏంటండి ఒక ఫ్లోలో మొత్తం చెప్పడం జరిగింది. మీరు ఈ ఫ్లో మొత్తం అర్థం అవ్వాలంటే ముందు నుంచి చూస్తేనే మీకు అర్థమవుతుంది. మళ్ళీ మళ్ళీ చెబుతున్నా. ఇక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వీడియోకి. వీలైతే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇక కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతే మనం ఈరోజు చూస్తున్నది ఏంటి, ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ కదా. బేసికల్గా ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్కి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్కోడర్ డీకోడర్ అని ఉంది. ఇది ఎన్కోడర్, ఇది డీకోడర్. ఫస్ట్ ఎన్కోడర్ గురించి చూసుకుందాం. యాక్చువల్గా ఒక ఫ్లోని రెడీ చేస్తాను నేను. ఫస్ట్ చూడండి, మనకి ఇది మల్టీ క్యాస్ట్. ఓకే, మల్టీ క్యాస్ట్లోకి ఇక్కడ నుంచి మనకి ఏంటంటే రిక్వెస్ట్ వస్తుంది. ఇక్కడ డేటాలో డేటాని ఫెచ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసిన డేటాని రిక్వెస్ట్ రిప్లై ఏం చేస్తుందంటే, ఇదిగోండి ఇది డేటా. ఈ మెసేజ్లో బాడీలో చూపిస్తున్నా చూడండి. ఓకే, బాడీలో చూసుకున్నట్లయితే ఇది డేటా. ఈ డేటాని ఎన్క్రిప్ట్ చేసి మళ్ళీ ఎన్క్రిప్ట్ చేసిన తర్వాత అవుట్పుట్ ఎట్లా వస్తుంది, డీక్రిప్ట్ చేసిన తర్వాత అవుట్పుట్ ఎట్లా వస్తుంది అన్న దాని గురించి ఈరోజు చూద్దాం. ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ గురించి ఈరోజు మన కాన్సెప్ట్ అయితే. ఓకే, ఆల్రెడీ థియరీ పార్ట్లో చూసుకున్నాం కదా, మీకు అర్థం అవ్వాలని చూస్తున్నాం. మళ్ళీ ఫ్లో అన్నది ఎట్లా నడుస్తుందన్న దాని గురించి. ఇక్కడ మల్టీ క్యాస్ట్లోకి మనకి డేటా అన్నది తెస్తాం. ఓకే, ఇక్కడ నుంచి దీనికి కనెక్ట్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక ఎన్కోడర్ని యాడ్ చేస్తున్నా. ఒకసారి మీకు ఇక్కడికి బిఫోర్ ఏమొస్తుంది డేటా, ఆఫ్టర్ ఏమొస్తుంది అన్నది కూడా చూపిస్తాను. ఫస్ట్ ఎన్కోడర్ని యాడ్ చేస్తున్నా. ఎన్కోడర్ టైప్స్ మీకు ఆల్రెడీ చెప్పాను థియరిటికల్గా. ఇక్కడ చూపిస్తున్నా చూడండి. జిప్ కంప్రెషన్ అండ్ జిప్ ఫైల్ మీకు తెలిసే ఉంటుంది. ఓకేనా, అట్లా కంప్రెస్ చేసి ఫైల్ పంపించాలన్నప్పుడు ఇది వాడతాం. ఆ తర్వాత ఇవి GZIP కంప్రెషన్ అని, MIME మల్టీ పార్ట్ ఎన్కోడర్ అని ఇవి మనం వాడం. యాక్చువల్గా ఇది ఒకవేళ మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే అది కూడా అర్థం అవ్వాలి కాబట్టి చదువుతున్నా. వీటిలో పెద్ద కాన్ఫిగరేషన్ ఏముండదు. జస్ట్ మీరు ఏం చేస్తారంటే దీన్ని తీసుకొచ్చేసేసి, మనమైతే స్టార్ మార్క్ మరీ చూపించాను, బేస్ 64 అన్నది వాడుతూనే ఉంటాం. సో అందువలన ఇవి 3 రేర్ కేసెస్లో ఏదన్నా రిక్వైర్మెంట్ వస్తే వస్తుంది, లేకపోతే లేదు. ఈ 3 అసలు వాడం మనం. బేస్ 64 అన్నది వాడతాం మ్యాక్సిమం. ఓకేనా, ఇది ఎన్కోడర్ అన్నది తీసుకున్నా. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. ఓకేనా, ఈ బేస్ 64కి సంబంధించిన ఎన్కోడర్కి సంబంధించి ఇప్పుడు మనం అయితే డిస్కషన్ చేస్తున్నాం. బేస్ 64 ఎన్కోడర్. ఓకే, ఈ ఎన్కోడర్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి వస్తున్నటువంటి మెసేజ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ మెసేజ్ వస్తుందన్న దాని గురించి ఒకసారి చూపిస్తాను చూడండి. ఫస్ట్ సిమ్యులేషన్లో చూద్దాం. ఇక్కడికి నేను ఒక మెసేజ్ని అయితే తీసుకొస్తున్నా. ఒక్క నిమిషం. ఓకే, స్టాప్ పెట్టాను. ఓకే, ఇక్కడికి ఏ మెసేజ్ వస్తుందన్నది చూద్దాం. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. ఇక్కడ మల్టీ క్యాస్ట్ నుంచి ఇక్కడికి వస్తుంది మనకి. ఇప్పుడు సిమ్యులేట్ చేస్తున్నా. ఇక్కడ నేను డేటా ఏం పెట్టాను ఒకసారి చూపిస్తున్నా చూడండి. ఇదే డేటా, మన XML డేటాని అయితే పెట్టడం జరిగింది. ఓకే, ఇక్కడ నుంచి సేవ్ చేయట్లా, జస్ట్ సిమ్యులేట్ చేస్తున్నా. సిమ్యులేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సిమ్యులేషన్ ఎట్లా చేస్తాం అన్నది కూడా నేర్చుకోండి. ప్రాక్టీస్ చేస్తే అర్థమైపోద్ది మీకు. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ఏదైతే డేటా ఇచ్చామో అది ఇక్కడికి వచ్చిందో లేదన్నది చూద్దాం. ఓకేనా, ఇక్కడ చూస్తే మనం ఏదైతే డేటా ఇచ్చామో ఇక్కడ స్టార్టింగ్లో ఆ డేటా అన్నది ఇక్కడికి వచ్చింది. ఇది ఏముంది, ఇప్పుడు రీడబుల్ ఫార్మేట్లో ఉంది. ఓకేనా, ఇది నాన్ రీడబుల్ ఫార్మేట్కి ఇక్కడికి మారుతుంది. ఓకేనా, ఇక్కడికి నాన్ రీడబుల్ ఫార్మేట్కి చేంజ్ చేస్తున్నా. ఓకే, ఇక్కడికి పెడుతున్నా. నాన్ రీడబుల్ ఫార్మేట్ ఎట్లా ఉంటుంది అన్నది చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు ఓకే,
ఇక్కడ ఇదిగోండి ఇదే కదా మనకి యారో. ఈ యారోలో ఇది మనకి వచ్చేటటువంటి డేటా చూసుకున్నట్లయితే ఇదిగోండి రీడబుల్ ఫార్మాట్లో ఉంది, XML ఫార్మాట్లో ఉంది చూడండి. అదే మనకి ఇక్కడ కన్వర్ట్ అయిన తర్వాత బేస్ 64 ఎన్కోడర్ని యూజ్ చేసి మనం కన్వర్ట్ చేసిన తర్వాత చూసినట్లయితే ఇదిగోండి ఇది నాన్ రీడబుల్ ఫార్మాట్లోకి వచ్చింది. మీకు ఒక నోట్ ప్యాడ్ మీద కాపీ చేసి చూపిస్తున్నా చూడండి. ఇది ఇన్పుట్ డేటా అండి, ఇది ఇన్పుట్ డేటా. నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తా. ఓకే, ఇది కంట్రోల్ వి, ఇది ఇన్పుట్ డేటా. ఓకే, ఇక్కడ మళ్ళీ అవుట్పుట్ డేటా చూపిస్తున్నా చూడండి. ఇదిగోండి ఇది అవుట్పుట్ డేటా. బాడీలోకి వెళ్తున్నా. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాం. ఎక్కడ ఉన్నది నోట్స్ కదా, ఇదిగోండి ఇక్కడికి. ఇది మనకి ఇన్పుట్ డేటా. కర్సర్ చూడండి, ఇది మనకి ఇన్పుట్ డేటా, ఇది అవుట్పుట్ డేటా. ఈ ఫార్మేట్లో మనకి ఎవడన్నా డేటా ఇచ్చారనుకోండి, ఇది మనకి ఏమైనా అర్థమైద్దా? అర్థం అవ్వదు. ఈ టైప్గా మనకి ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఎన్క్రిప్ట్ అయిన డేటా వస్తుంది. అతను ఎన్క్రిప్షన్ నేను పలానా టూల్ని వాడి యూజ్ చేశాను. ఎగ్జాంపుల్కి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్క్రిప్షన్ టైప్స్ చాలా ఉన్నాయి మనకి. ఇదిగోండి ఎన్కోడర్ టైప్స్ చాలా ఉన్నాయి. కాకపోతే మనం వాడింది ఇదిగోండి, ఇది బేస్ 64 అన్నది వాడాం. వాళ్ళు రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళు ఏం ఎన్క్రిప్ట్ చేశాను ఏంటని చెప్పి మన కేటీలో ఉంటుంది. మీరు ఇట్లా వచ్చే డేటా ఈ ఎన్క్రిప్షన్లో వస్తుంది, దాన్ని మీరు ఇట్లా డీక్రిప్ట్ చేసి వాడుకోవాలని చెప్పి ఇస్తారు. దాన్ని బట్టి మీరు ఫాలోఅప్ చేయాలి. జస్ట్ నేను ఎన్కోడర్ బేస్ 64ని నేనైతే చూపిస్తున్నాను. ఇంకా మిగతాయి మనం వాడడం రేర్ కేసులో. ఇంకా రాబోయే ఫ్లోస్లో వీటిని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే ఇవి మనం వాడం మ్యాక్సిమం, ఇది ఒకటి మటుకి వాడతాం కాబట్టి చదువుతున్నాను నేను. ఓకే, లేని తెలుసుకొని ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం. ఓకేనా? ఇంకా మీకు అది కూడా కావాలంటే కామెంట్ చేయండి, నేను అది కూడా మీకు కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మళ్ళీ ఎక్స్ట్రా టైం పడుతుంది కదా, మళ్ళీ ఎందుకులే అని చెప్పి నేను అది స్కిప్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఎన్కోడ్ చేసిన డేటా ఇక్కడికి వచ్చింది కదా, ఇది వచ్చేసి ఇట్లా వచ్చింది కదా. ఈ ఎన్కోడ్ చేసిన డేటా అన్నది మనం ఇప్పుడు మెయిల్కి పంపిస్తున్నాం. ఇప్పుడు ఈ ఎన్కోడ్ చేసిన డేటా అన్నది మెయిల్కి వెళ్తుంది. ఆ తర్వాత డీకోడ్ చేసిన డేటా కూడా మెయిల్కి వచ్చే విధంగా ఇప్పుడు నేనైతే పెట్టాలనుకుంటున్నాను. సో అట్లా చేయడం కోసం నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే మళ్ళీ మల్టీకాస్ట్ అన్నది వాడుతున్నా, ప్యారలల్ మల్టీకాస్ట్. ఓకేనా? మనం వాడిన ప్యాలెట్ని వాడుతున్నా, ఎందుకంటే మీకు మళ్ళీ వేరే ప్యాలెట్స్ వాడామంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. అందువలన ఇక్కడ నుంచి ఏం చేస్తున్నానంటే ఓకే, ఇక్కడ ఈ విధంగా నేను మల్టీకాస్ట్లో ఇప్పుడు ఏం జరుగుతుందంటే మల్టీకాస్ట్లో వాడి ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఏం డేటా వస్తుంది, ఎన్క్రిప్టెడ్ డేటా వస్తుంది. ఎన్క్రిప్టెడ్ డేటా వస్తుంది కదా, మళ్ళీ ఇప్పుడు దాన్ని డీక్రిప్ట్ చేయాలి. ఇప్పుడు డీక్రిప్ట్కి కూడా మనకు బేస్ 64కి సంబంధించినటువంటి డీక్రిప్టర్ ఉంది. సో దీన్ని ఇక్కడ నేను యాడ్ చేస్తున్నా. ఓకే, ఇట్లా యాడ్ చేస్తున్నా కదా, ఇక్కడ నుంచి ఎన్క్రిప్టెడ్ డేటా ఇక్కడికి వస్తుంది మల్టీకాస్ట్ని యూజ్ చేసి. దాంతోపాటు మల్టీకాస్ట్ని యూజ్ చేసి మల్టీకాస్ట్ సైమల్టేనియస్గా ఇద్దరు పంపిస్తుంది కాబట్టి డేటా ఇటు నుంచి ఇటు మెయిల్కి వస్తుంది ఏంటి, ఎన్క్రిప్టెడ్ డేటా. దాంతోపాటు ఆ ఎన్క్రిప్టెడ్ డేటాని తీసుకొని మళ్ళీ అది డీక్రిప్ట్ చేసిన డేటా కూడా మెయిల్కి వస్తుంది. అది మన కాన్సెప్ట్. అయితే ఇప్పుడు ఎన్క్రిప్టెడ్ డేటా ఇక్కడ దాకా ఎట్లా వచ్చింది, ఈ మెసేజ్ బాడీలో మీరు చూశారు. ఇది ఎన్క్రిప్టెడ్ డేటా. ఇదే మళ్ళీ డీక్రిప్ట్ అయిన తర్వాత ఎట్లా వస్తుందన్న దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఓకేనా? దాంతోపాటు రియల్ టైంలో మనకి మెయిల్కి ట్రిగర్ అయిన తర్వాత కూడా ఎట్లా అవుతుంది అన్న దాని గురించి కూడా చూపిస్తాను. సింపుల్ సినారియోస్ ఇక్కడ నుంచి సింపుల్గా ఎక్కువ టైం కన్జప్షన్ లేకుండా సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఎందుకంటే కొన్ని ఉన్నాయి, ఇంకొన్ని అవి మట్టుకి కొంచెం క్లియర్గా చెప్పాలి కాబట్టి కొంచెం టైం టేకింగ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇదిగోండి ఇక్కడ బాడీలో మనకి ఇదిగోండి డీక్రిప్ట్ అయిన డేటా వచ్చింది చూడండి. డీక్రిప్ట్ అయిన డేటా ఇక్కడ దాకా మనకి ఇదిగోండి ఇది చూసారుగా, ఇదేంటి నాన్ రీడబుల్ ఫార్మేట్లో ఉంది. ఓకేనా? ఇక్కడికి కూడా నాన్ రీడబుల్ ఫార్మేటే వస్తుంది, దీని లోపలికి వచ్చిందా, మళ్ళీ అది రీడబుల్ ఫార్మేట్లోకి చేంజ్ అవుతుంది. ఎన్క్రిప్టెడ్ డీక్రిప్టెడ్ అంటే అది మీకు కాన్సెప్ట్. ఓకేనా? దీన్ని అర్థమైంది కదా మీకు. ఇదే విధంగా ఇప్పుడు మనకి ప్రీవియస్గా ఎన్ని మెయిల్స్ వచ్చినాయి అన్న దాని గురించి చూసుకున్నట్లయితే 1 2 3 4 5 6 7 వచ్చినాయి. ఇప్పుడు 8 9 రావాలి మొత్తం మనకి.
ఓకే, వాటిని మెయిల్ ఐడికి సంబంధించి కాన్ఫిగరేషన్ చేస్తాను ఇప్పుడు నేను. చూడండి, మన సబ్జెక్ట్ ఏంటంటే ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ కదా, base64 డీక్రిప్టర్ ఇది. ఓకే, base64 డీక్రిప్టర్ కదా, base64 డీక్రిప్టర్కి సంబంధించిన సబ్జెక్ట్ రాస్తాను. ఇది మెయిల్ ఎక్కడ ఉంది, మెయిల్ కాన్ఫిగరేషన్ చేస్తాను. మళ్ళీ టైం ఎక్కువ కనపడుతుంది, సో నేను దీన్ని పాస్ చేసి మెయిల్ కాన్ఫిగరేషన్ చేస్తాను. మీకు ఆల్రెడీ దాని గురించి ఐడియా ఉంది కదా, మెయిల్ కాన్ఫిగరేషన్ సంబంధించి వీడియో ఉంది, చూసుకోండి ఒకసారి. సో మెయిల్ కాన్ఫిగరేషన్ అయితే రెడీ అయిపోయింది. ఓకేనా, ఇక్కడ మీరు చూడొచ్చు మెయిల్ కాన్ఫిగరేషన్ మొత్తం అయితే చేయడం జరిగింది. ఇప్పుడు నేను ఇది మెయిల్కి ట్రిగర్ చేయగానే ఎన్క్రిప్టెడ్ డేటా డీక్రిప్టెడ్ డేటా రావాలి. అది మీకు ఒకసారి చూపిస్తా చూడండి. ఓకేనా, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే base64 ఎన్కోడర్లో డీకోడర్లో మనం ఇట్లా కాన్ఫిగ్ చేయడానికి ఎటువంటి ఆప్షన్స్ ఉండవు, జస్ట్ దాని నేమ్ని ఎడిట్ చేసుకోవడానికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇదిగోండి చూసారు కదా, ఏం కాన్ఫిగరేషన్ ఏం చేంజెస్ చేయడానికి ఉండవు, జస్ట్ దీంట్లో ఒక అల్గారిథం ఉంటుంది, అది ఎన్క్రిప్ట్ డీక్రిప్షన్కి యూజ్ అవుతుంది. base64ని బేస్ చేసుకొని అది అల్గారిథం రెడీ చేయడం జరిగింది. ఇప్పుడు అది మెయిల్కి ట్రిగర్ చేసిన తర్వాత ఎట్లా వస్తుంది ఏంటి అన్న దాని గురించి కాన్సెప్ట్ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ముందుగా ఇక్కడ ఇంకా మీకు ఈ కాన్ఫిగరేషన్ మొత్తం అర్థమైంది కదా, ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటన్నది. ఇక చలో ట్రిగర్ చేసి చూద్దాం ఇది ఎట్లా రన్ అవుతుంది. సేవ్ అని చేస్తున్నా, సేవ్ డిప్లాయ్ చేస్తున్నా. ఓకే, డిప్లాయ్ అయిందా, మానిటర్ వెళ్దాం. ఏపీఐలో ఎక్స్పైర్ అయిపోయినట్టుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇదిగోండి ఇది స్టార్టెడ్ అని వచ్చింది, సో ఇది రన్నింగ్లో ఉంది. ఇప్పుడు మనం దీన్ని ట్రిగర్ చేసి చూద్దాం. ఫస్ట్ ఉన్న మెయిల్స్ మొత్తం డిలీట్ చేస్తాను చూడండి. మొత్తం మనకి ఎన్ని వచ్చినాయి, 1 2 3 4 5 6 7 వచ్చినాయి. ఈసారి 8 9 రావాలి. ఓకేనా, అది ట్రిగర్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు ఎక్కడికి, పోస్ట్ మ్యాన్కి వెళ్ళాలి, పోస్ట్ మ్యాన్కి వెళ్తానా. ఇది 35కి సంబంధించిన డేటా వస్తుంది మనకి. ఇదిగోండి ఇక్కడ 35 అని చూడండి, ఇది చేంజ్ అయ్యి 36 రావాలి. అక్కడ 36 కాదు, ఈసారి ఏం పెడదాం, 44 పెడతానా. ఈసారి ఇక్కడ 44 అని రావాలి. ఓకే, CSV ఫార్మాట్ అది. సర్వర్ పని చేయట్లేదా ఇంక మళ్ళీ. గైస్, మీరు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి. ఇదిగోండి నా మొబైల్ కూడా టింగ్ అని మోగింది, దాంతోపాటు PID వచ్చింది చూడండి 44 అని చెప్పి. ఇదిగోండి ఈ ప్రొడక్ట్ ఐడి ఇక్కడ 44 అని చేంజ్ అయింది. ఇప్పుడు మెయిల్లో చెక్ చేద్దాం, మెయిల్కి వెళ్దాం. మెయిల్కి వెళ్తే ఇదిగోండి మొత్తం మనకి 9 మెయిల్స్ కావాలి. 1 2 3 4 5 ఇప్పుడు వచ్చినాయి, 1 by 1 వస్తున్నాయి. 1 2 3 4 5 6 7 8 9. ఓకేనా, ఇక్కడ మనకి ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ కదా, ఇదిగోండి base64కి సంబంధించిన డీక్రిప్షన్, ఇది ఎన్కోడర్. ఎన్కోడ్ అయినటువంటి డేటా ఎట్లా ఉంది, ఇదిగోండి చూడండి. ఈ డేటాని మీరు ఆన్లైన్లో కంపైలర్స్ ఉంటాయి, Ctrl+C అని చేస్తున్నా, ఆన్లైన్లో ఒకసారి మీకు చూపిస్తున్నా చూడండి. రియల్ టైంలో మీరు అట్లా చేయవండి. base64 డీకోడ్. ఓకే, base64కి సంబంధించిన డీకోడర్ కావాలి మనకి. దీంట్లో ఇదిగోండి ఇక్కడ నేను ఈ డీకోడింగ్ కోడ్ ఇచ్చాను. ఓకే, ఇక్కడ నుంచి డీకోడ్ అని చేయమంటున్నా.
ఇదిగోండి వచ్చిందా మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ డేటా. ఇదిగోండి ఇది నేను మీకు తీసుకుపోయి ఆన్లైన్ టూల్స్ కూడా ఉంటాయి డీకోడింగ్ ఎన్కోడింగ్కి. మీరు రియల్ టైంలో ఇట్లా చేయొద్దు, అది కొంచెం సెన్సిటివ్ డేటా ఉందనుకోండి ప్రాబ్లం అవుతుంది. నేను జస్ట్ శాంపిల్కి చూపిస్తున్నా, ఇది చూడొచ్చు. ఇదిగోండి ఇది మనం ఇచ్చిన డేటా XML డేటా వస్తుంది, రిక్వెస్ట్ రిప్లై నుంచి ఫెచ్ చేసి వస్తున్న డేటా. ఈ డేటా ఒకేలా ఉందా లేదా చూడండి. యాక్చువల్గా మనం డైనమిక్గా కాల్ చేస్తున్నాం రిక్వెస్ట్ రిప్లైకి. ఇప్పుడు ఇక్కడ మనం 44ని కాల్ చేసాం ప్రొడక్ట్ ఐడి, ఇందాక చూసుకున్నట్లయితే 25ని కాల్ చేసాం. ఓకేనా, అందువల్ల ఇది ఇట్లా వచ్చింది డేటా. ఓకేనా, మీకు ఇది ఒక డౌట్ ఉంటుంది మళ్ళీ, దీనికి ముందు ఏం డేటా వస్తుందన్న దాని గురించి చూపిస్తున్నా చూడండి. ఎక్కడున్నది? ఓకే, ఇది ఉంది కదా, ఇదిగోండి ఇది ఉంది. ఇప్పుడు మనకు వచ్చిన మెయిల్లోనే XML డేటా ఉంటుంది కదా, అది తీసుకొస్తున్నా చూడండి. ట్రిగర్ అయినటువంటి XML డేటా ఇదిగోండి, శాంపిల్ 1లో తీసుకుంటున్న డేటా. ఓకేనా, ఇదే డేటానే కదా మనకు ఎన్కోడ్ చేసింది అది. ఇప్పుడు మళ్ళీ దాన్ని మనం డీకోడ్ చేసి వాడుకుంటున్నాం, అంతే కదా. ఇది మనం ఓకే, ఈ డేటా మనం దానికి ఇచ్చింది ఎన్కోడ్ చేయమని చెప్పి. ఈ డేటాని ఎన్కోడ్ చేసిన తర్వాత ఇదిగోండి 44 EID. ఇదిగోండి ఇది ఎన్కోడ్ చేసినటువంటి డేటా. దాన్ని మళ్ళీ డీకోడ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఓకేనా, ఇప్పుడు డీకోడ్ డేటా ఎట్లా వచ్చిందన్న దాని గురించి చూపిస్తున్నా చూడండి. ఇదిగోండి ఇది వచ్చేసి ఎన్కోడ్ డేటా. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ మనకి డీకోడ్ అని ఇదిగోండి base64 డీకోడ్. ఇదిగోండి డీకోడ్ డేటా ఎన్కోడ్ డేటా ఒకేలా ఉందా లేదా అన్నది నేను పక్కన నోట్ ప్యాడ్లో వేస్తున్నా చూడండి. ఓకే, ఇది వచ్చేసి ఆన్లైన్ కంపైలర్ని వాడి డీకోడ్ చేసిన డేటా. ఇప్పుడు రియల్గా మనకు డీకోడ్ అయ్యి వచ్చిన కోడ్ని ఇస్తున్నా చూడండి. ఇది ఒకేలా ఉందా లేదా అన్నది ఒకసారి మీరు పాస్ చేసి చూసుకోండి. ఓకేనా, ఈ విధంగా ఎన్కోడింగ్ డీకోడింగ్ అన్నది ప్రాసెసింగ్ అన్నది జరుగుతుంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే దీని గురించి కామెంట్ చేయండి, నేను దాని గురించి మీకు హెల్ప్ చేస్తాను. మొత్తం మనకి నేను చెప్పినట్టు 9 మెయిల్స్ వచ్చినాయి చూడండి. ఇక్కడ XML టు CSV, CSV టు XML, JSON ఇట్లా కన్వర్టర్స్ మొత్తం మెయిల్స్ వచ్చినాయి చూసారా. ఈ విధంగా మనం అయితే యూస్ చేసుకుంటూ ఉంటాం ప్యాలెట్ ఆప్షన్స్. ఎన్కోడర్ డీకోడర్ కూడా అయిపోయింది. ఇక నెక్స్ట్ సెక్షన్లో ఏం చెప్పుకుందాం అన్న దాని గురించి 1 by 1 మీకు ఇంకా ఇట్లా వస్తూనే ఉండే సెషన్స్. మీరు ఏమన్నా మనకి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు తొందరగా నోటిఫికేషన్ లా వస్తుంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, దాంతోపాటు సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ ద యువర్ వాల్యుబుల్ టైం. దాంతోపాటు కామెంట్ చేయడం మటుకు మర్చిపోకండి, ఎట్లా ఉంది ఏంటన్న దాని గురించి డిస్కస్ చేయండి కొంచెం గ్రూప్లో. ఓకే, అదే కామెంట్స్లో కమ్యూనికేట్ అవుతారు, న్యూ పీపుల్తో కూడా మీరు కమ్యూనికేట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బై బై. నెక్స్ట్ సెక్షన్లో మళ్ళీ కలుద్దాం.